వారు ఒక స్పాంజీ చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. 5వ మాట ఏంటి? దప్పుకొనుచున్నాను అని. దేవుడు ఎందుకు దప్పుకొనుచున్నాడు అంటే, నాకు తెలిసినంత వరకు చెప్తాను, మన పాపాల నిమిత్తమై మనం ఈ లోకంలో తిరగకుండా దేవుని పట్ల ఆయన చిత్తానుసారంగా తిరిగినప్పుడే ఆయనకి దప్పుకు అనేది తీరుతుందన్నమాట. అలాగే యోహాను సువార్త 19:28, యోహాను సువార్త 7:37, యోహాను సువార్త 7:37. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెనని. అలాగే దేవుడు ఎందుకంటే మన కోసం జీవజలపు ఓటైన క్రీస్తు, అలాగే శిలువపై దాహం కొనిన క్రీస్తు. ఆయన దాహం ఎవరి కోసం? మన కోసమే. అలాగే కీర్తనలు రాసిన పత్రిక 23వ అధ్యాయము, కీర్తనలు 23:2. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జన్మల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే ఆయన ఎంతగానో మన కొరకే శిలువలో రక్తం కార్చాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం ధరించాడు. అలాగే మనము ఈ లోకంలో తిరుగుతున్నాం ఎన్నో ఆశల కొరకై. నేను కానీ మీరు కానీ మనందరము కూడా ఆయన పట్ల విధేయత కలిగి తగ్గింపు కలిగి మనం కూడా మన పాపాలన్నింటినీ విడిచి ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఎన్నడను దప్పికొనడు అనమాట. ఇంతవరకు ఈ మాట నాకు వచ్చిన చెప్పాను, తప్పులుంటే క్షమించండి.